మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్ కార్పొరేటర్ లలితా భానుచందర్ తన వినూత్నమైన ఆలోచనలను ఆచరణలో పెడుతూ 5వ డివిజన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఎంతో మంది నాయకులకు కార్పొరేటర్లకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటారు. అంటే ఎప్పుడైతే మనము మొక్కలు నాటి చెట్లను పెంచుతామో ఆ చెట్లు 10 మందికి నీడనిస్తాయి, అదేవిధంగా కాలుష్యాన్ని నివారిస్తాయి, వర్షాలు పడడానికి కూడా దోహదపడతాయని వారు 5వ డివిజన్లో ఈరోజు వనమహోత్సవానికి శ్రీకారం చుట్టారు. మనం ఇక్కడ చూస్తే కూడా ఏదైతే ఎదురలో ఊర చెరువు ఉంటుంది, గతంలో చూస్తే ఇక్కడ పిచ్చి చెట్లు, అదేవిధంగా పొదలు, మురుకుతుమ్మ చెట్లు, ఇటువంటి చెట్లతోని అదేవిధంగా ఊర్లో ఉన్న చాలా మంది జనం ఇక్కడ చెత్త వేయడం వల్ల పందులు కుక్కలు తిరుగుతూ ఇటువైపు నుండి ఇక్కడ జడ్పీహెచ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ అదేవిధంగా ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళకు కూడా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉండేది. అయితే వాటిని అంటే చెత్తను వేయకుండా ఇదే విధంగా ఇక్కడ చెరువుని ఏదైతే ఊర చెరువు ఉందో దాన్ని ఒక మినీ ట్యాంక్ బండ్లా అభివృద్ధి చేయాలనే మంచి ఉద్దేశంతో ఇక్కడ దాదాపు 200 మొక్కలు నాటే వనమహోత్సవానికి శ్రీకారం చుట్టారు. అయితే ఇక్కడ ఇంకొక గ్రేట్ థింగ్ ఏంటంటే మంచి మహత్తర కార్యక్రమంలో గ్రామ ప్రజలని భాగస్వామ్యం చేశారు. ప్రతి చెట్టుకు మనం ఇక్కడ చూస్తే కూడా ప్రతి చెట్టుకు కూడా ఒక్కొక్క వ్యక్తి ఫోటో పెట్టారు. అంటే వాళ్ళు ఆ మొక్క నాటి ఆ చెట్టుని అంటే చెట్టు అయ్యేటంత వరకు దాన్ని పెంచేలా వాళ్ళే బాధ్యత తీసుకునే విధంగా చేశారు. అదే విధంగా మనం చూస్తే కూడా ప్రతి చెట్టు దగ్గర ఒక బెంచ్ అంటే ఊరి ప్రజల సహకారంతో బెంచ్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే వారికి ఆలోచన ఎలా వచ్చింది, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో ఇక్కడ మనతో పాటు 5వ డివిజన్ కార్పొరేటర్ లలితా భానుచందర్ ఉన్నారు. వారి మాటలో తెలుసుకున్నాం. ఈ 5వ డివిజన్ గా నేను గెలిచిన తర్వాత ఈ 5 నెలల కార్యక్రమంలో ముఖ్యంగా చెప్పాలంటే 5వ డివిజన్ అభివృద్ధి కోసం నేను పనులు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా చాలా కార్యక్రమాలు చేపట్టాను. అదేవిధంగా చెట్లు నాటే కార్యక్రమం, ఈ వర్షాకాలం ఖచ్చితంగా చెట్లు నాటాలనే ఉద్దేశంతో, అది కూడా ఒక బాధ్యతగా ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ మన ఊరజెరువు కట్టను ఎన్నుకోవడం జరిగింది. ఈ కట్ట ఎందుకంటే ఊరు పెద్ద ఎదురు అనేది ఒక భాగం ఉంటుంది, పక్కన బీసీ కాలనీ ఒక భాగం ఉంటుంది, మధ్యలో చెరువు కట్ట ఉంటుంది. కాబట్టి ఇక్కడ వెళ్ళేటప్పుడు కూడా అందరూ ఇదే కట్ట మీదకి వెళ్తుంటారు. కాబట్టి కట్ట చాలా గలీజ్గా ఉండేది. ఇరువైపుల చెట్లు మొత్తం మురుకుతుమ్మ చెట్లు, కానుక వేరే చెట్లు గుబ్బూరుగా ఉండేటివి. ఆ చెట్లను మొత్తం నీటి వేయించి జేసీబీతో సాఫ్ చేసి మొర వేయించి కట్టని విశాలంగా చేసి ఈ చెట్లపై ఒక 200 చెట్లు మంచి చెట్లు పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా మంచి చెట్లు మేమే సొంత ఖర్చులతో తీసుకురావడం జరిగింది. చెట్లు 200 చెట్లు తీసుకురావడం జరిగింది. అందులో ఒక 100 చెట్లు ప్రజాప్రతినిధులు అనగా పార్టీలకు అతీతంగా, అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది కాకుండా బీఆర్ఎస్ కాకుండా బీజేపీ కాకుండా పార్టీలకు అతీతంగా పెద్ద మనుషులు అందరినీ కలిసి అందరితో మాట్లాడి, అదేవిధంగా యువజన సంఘం అధ్యక్షులు కార్యదర్శులతో అన్ని యువజన సంఘాలతో కలిసి మాట్లాడుకొని ఈ విధంగా చెట్ల కార్యక్రమం చేపట్టుకొని ప్రతి ఒక్కరికి ఒక చెట్టు ఇచ్చి ఆ చెట్టు పైన ఒక వాళ్ళ ఫోటో, ఒక లామినేషన్ ఫోటో ఆ చెట్టుకు తగిలించినట్టయితే ఆ చెట్టు పెరిగినంత వరకు దాని బాధ్యతలు తీసుకోవడానికి కూడా వాళ్ళకు కొద్ది బాధ్యత ఉంటుంది. మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది. దీనికి అనుకూలంగా అందరూ సానుకూలంగా స్పందించి ప్రతి ఒక్కరు ఫోటోలు ఇవ్వడం జరిగింది. ఆ లామినేషన్ చేసి చెట్టు కార్యక్రమం ఈరోజు ఓపెన్ చేసుకుని ప్రోగ్రాం పెట్టుకున్నాము. దీన్ని ముఖ్యంగా ఎంఎన్ శ్రీనివాసరెడ్డి గారు, మా గౌరవ ఎమ్మెల్యే గారు, వారి యొక్క సూచనల మేరకు విద్య మరియు వైద్యం మరియు ఊరి ప్రకృతి ఈ మూడింటి మీద దృష్టి పెట్టాలని చెప్పారు. దానిలో భాగంగానే ఈ కార్యక్రమాలు చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా వచ్చేసి మా ఊర్లో జరిగినటువంటి కొన్ని సంఘటనల ప్రకారంగా కాలుష్యం, ఒకప్పుడు కాటన్ మిల్ ఉండే అక్కడ దిక్కు నుంచి వాటర్ కాలుష్యం అయింది. ఇప్పుడిప్పుడే మేము కోలుకుంటున్నాము. అదేవిధంగా చెట్లు ఉంటే ప్రకృతి కూడా బాగుంటుంది, వాతావరణం బాగుంటుంది. కాబట్టి ఈ వినూతనమైన కార్యక్రమము అన్ని వార్డులలో కాకుండా ఫస్ట్ ఎదురని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మా సొంత ఖర్చులతో ఎదురలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసి పిలిచిన వెంబడే ఈ విధంగా నేను చెట్లు పెడుతున్నానండి, దీనికి బాగుంటుంది, లైట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బెంచీలు ఉంటే బాగుంటుంది అని చెప్పిన వెంబడే ఇక దాదాపు 30 మంది దాతలు, దాదాపు 45 కుర్చీలు ఇక్కడ దాతలు ఇవ్వడం జరిగింది. 45 బెంచీలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ చెట్ల పైన చెరుకట్ట పైన వెళ్తూ ఉంటే మధ్యలో బెంచీలు ఉంటాయి. ఉదయం పూట వాకింగ్ కానీ, సాయంత్రం వాకింగ్ కానీ, అదేవిధంగా వృద్ధాప్యం ఉన్న వాళ్ళు కూర్చోడానికి కూడా బెంచీలు సహకరిస్తాయి. కాబట్టి చెప్పిన వెంటనే ఒక్కటే రోజులో బెంచీలు మొత్తం అరేంజ్ చేయడానికి అందరూ నిధులు ఇచ్చారు. వాళ్ళకందరూ కూడా మా తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా ఈ భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు చేయడానికి మా దగ్గర యూత్ ఉంది. పెద్ద మనుషులందరూ సమస్ఫూర్తిగా వ్యవహరిస్తారు, పార్టీలకు అతీతంగా ముందరికి వస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. అయితే ఇంకొకటి భానుచందర్ గారు, మన ఎలక్షన్స్ ముందు మీరు ఒక మాట చెప్పారు, ఊర్లో దొంగతనాలు అవి కూడా అరికట్టడానికి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తాము త్వరలోనే అన్నారు. సో అదెంత వరకు వచ్చింది? సీసీ కెమెరాలు ఎప్పుడు ఏర్పాటు చేయాలి? వాస్తవంగా ఎలక్షన్ కన్నా ముందు అవాయి కార్య ప్రోగ్రాం ఆధ్వర్యంలో మాట ఇవ్వడం జరిగింది. సీసీ కెమెరాలు ఖచ్చితంగా పెట్టిస్తానని చెప్పాను. ఈ కార్యక్రమాన్ని నెక్స్ట్ అదే కార్యక్రమం చేపట్టుకుంటాను. ఇప్పుడు నాకు వచ్చిన ధైర్యం ఏంటంటే నేను సొంతంగా పెట్టాలనుకున్నాను. కానీ ఈ రోజు నాకు స్పందన చూసిన తర్వాత కూడా సీసీ కెమెరాల అరేంజ్మెంట్ 4 చోట్ల 5 చోట్ల పెట్టాను. కానీ ఊరు మొత్తం బీసీ కాలనీ మొత్తం అరేంజ్ చేసుకోవడానికి నాకు ఇప్పుడు ఊరు అందరూ సహకరిస్తున్నారు. కాబట్టి పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమం నెక్స్ట్ అదే పెట్టుకుంటానని కోరుకుంటున్నాను.
అయితే కార్పొరేటర్ గారు మీరు చూస్తే ఇటీవల కౌన్సిల్లో కూడా మీరు మన హౌసింగ్ బోర్డు నుండి ఎదుర వరకు కూడా వైర్ గురించి లైట్స్ కూడా ఏర్పాటు చేయాలి, ఎందుకంటే అక్కడ చీకటి ఉంది, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా మీరు కౌన్సిల్లో మాట్లాడారు. సో అది ఎప్పుడు అయ్యే అవకాశం ఉంది, అంటే హౌసింగ్ బోర్డు నుండి ఎదుర వరకు లైట్స్ కూడా ఎప్పుడు వేసే అవకాశం ఉంటుంది? మా ఎదురా హౌసింగ్ బోర్డు స్పేస్ వచ్చి ఎదురా వచ్చే రూట్లో లైట్లు లేవు మేడం. అసలు నేను స్టార్టింగ్ లో కూడా ఇదే రిక్వెస్ట్ చేసిన ఎమ్మెల్యే సార్, కమిషనర్ సార్, ఎంపీ సార్ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఆ చీకటిలో పోతే చాలా ఇబ్బంది ఉంది మేడం. పాములు అక్కడ నుంచి ఇక్కడ చాలా పాములు ఉన్నాయి, 4 స్తంభాలు ఉన్నాయి కానీ లైట్లు లేవు. కనీసం 5-6 ఇయర్స్ అవుతుంది స్తంభాలు వేసి. ఎస్పీఎస్ లో పనిచేసే వాళ్ళు ఎదురు చాలా మంది పోతున్నారు మేడం. కాకపోతే చాలా ఇబ్బంది, లింక్ చేసే వాళ్ళు కూడా అక్కడ మధ్యలో పోతున్నారు. గత 3 months బ్యాక్ కూడా మీకు రిక్వెస్ట్ చేసిన. గత 6 years నుంచి అక్కడ లైట్లు లేవు. సార్కి చెప్పిన, ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకెళ్ళిన, ఖచ్చితంగా త్వరలో లైట్లు వేస్తారు ఎమ్మెల్యే సారు, ఖచ్చితంగా చేస్తారు. అది మళ్ళీ ఇబ్బందులు కాకుండా ప్రతి ఒక్కటి విషయంలో ఎమ్మెల్యే సార్ మనకు హెల్ప్ చేస్తాడు. ఈ కాంగ్రెస్ తరపు నుంచి మనకు ఎదుర నుంచి హౌసింగ్ బోర్డు నుంచి చీకటి చాలా ఉంది మధ్యలో, ఖచ్చితంగా సారు దృష్టికి తీసుకుపోయినా సారు ఖచ్చితంగా చేస్తాడు. ఎదురలో మళ్ళీ లైట్లు వేసి అందరికీ సహాయం చేస్తాడు సార్. ఈ కార్యక్రమంలో ట్యాంక్ బండ్ మేము చూస్తున్నాము, ఆమ్నా ట్యాంక్ బండ్ కూడా కార్యక్రమాలు ముందు అంటే సాగుతున్నాయి. అదేవిధంగా మినీ ట్యాంక్ బండ్ లాగా ఎదుర తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము కూడా ఎదురా ఐ లవ్ ఎదురు అనే ప్రోగ్రామ్ ఇక్కడ బోర్డు పెట్టడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా మాకు ఎమ్మెల్యే గారు సహకరించి, ప్రభుత్వం మాకు సహకరించి, మా ఊరు ప్రజలు సహకరించినట్లయితే ట్యాంక్ బండ్ ఊరు మధ్యలో కూడా విగ్రహం పెట్టి చెరువు మధ్యలో ఆ నుంచి కూడా లైనప్ చేసి ఇంకా ఈ చెరువు కట్టను అభివృద్ధి చేయడానికి మేము కృషి చేస్తాం, సాయశక్తుల ప్రయత్నం చేస్తాము. ఇదే విధంగా మాకు కొన్ని గోల్స్ ఉన్నాయి, ఆ గోల్స్ ప్రకారంగా మేము రాజకీయాల్లోకి వచ్చినాము. డబ్బులు సంపాదించుకో దేనికో దీనికో రాలేదు, ఎందుకంటే ప్రజాసేవ చేయడం మాకు ఇంపార్టెంట్. మా ఎమ్మెల్యే గారి సూచన ప్రకారంగా భవిష్యత్తులో ఖచ్చితంగా ఇలాంటి పనులు మేము చాలా చేయదలుచుకున్నాము. మీ అందరి సహకారంతో చేస్తాం.